భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగి 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 337 మెట్రిక్ టన్నుల విషపూరిత రసాయన వ్యర్థాలను అక్కడ నుంచి తరలించారు. భారీ భద్రత మధ్య విషపూరిత రసాయన వ్యర్థాలతో కూడిన ట్రక్కులను ధార్లోని పీతాంపూర్కు తరలించారు. అక్కడ ప్లాంట్లో రామ్కీ ఎన్విరో ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఈ వ్యర్థాలను ధ్వంసం చేయనున్నారు. వ్యర్థాలను నిల్వ చేసేందుకు 12 లీక్ ప్రూఫ్ ఫైర్ రెసిస్టెంట్ కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. వీటిని దహనం చేసిన తర్వాత వ్యర్థాల బూడిదలో ఏదైనా హానికరమైన మూలకం మిగిలి ఉందా లేదా అని పరిశీలిస్తారు. నిజానికి 2015లో పీతాంపూర్లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను కాల్చివేసినప్పుడు సమీప గ్రామాల మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమైనట్లుగా ఆరోపణలున్నాయి. ఇక భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 40 సంవత్సరాలు దాటింది. అక్కడి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 1984 డిసెంబర్ 2 రాత్రి విషవాయువు లీకైంది. ఆ గ్యాస్ నగరమంతటా వ్యాపించింది. దాని ప్రభావంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో చాలామంది ఎక్కడివారక్కడే కూలిపోయారు. 3500 మంది రోజుల వ్యవధిలోనే చనిపోయారు. ఆ తర్వాత సంవత్సరాల్లో 1500 మందికి పైగా మరణించారు. దాదాపు 5 లక్షల మంది విషవాయువుల బారిన పడ్డారు.